హాయ్ ఫ్రెండ్స్, డాక్టర్ మూర్తి ప్లాంట్ వరల్డ్కి స్వాగతం. ఈ వీడియోలో మీకు చాలా ఆసక్తికరమైన ఒక మొక్క గురించి చెప్పబోతున్నాము. దాని పేరే వెలుతురు చెట్టు. అది మన కరెంటు బల్బు ఆకృతిలో ఉంటుంది. ఎలాగైతే కరెంటు బల్బులో ఫిలమెంట్ మనకి టంగ్స్టన్తో చేసినటువంటి ఫిలమెంట్ ఎట్లయితే ఉంటుందో ఆ రకంగా ఉంటుంది. అది 2 రంగులలో ఉంటుంది. చూడడానికి ఒక బల్బు లాగా ఉంటుంది కాబట్టి దాన్ని వెలుతురు చెట్టు అని పిలుస్తాము. బొటానికల్ పరిభాషలో దానిని చూస్తున్నారు కదా, ఇక్కడ డైక్రోస్టాచిస్ సినెరేరియా అని పిలుస్తారు. డైక్రోస్టాచిస్ అంటే డైక్రో అంటే 2 రకాల రంగులు ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒకటి ఇక్కడ మనకి పింక్ లేదా పర్పుల్ రంగులో, ఒకటి కొంచెం పసుపు రంగులో ఉంటుంది. ఈ 2 రకాల అక్కడ ఉన్నటువంటి స్టామెన్స్ అనేటువంటివి ఆ కేసరాలు రకరకాల రంగుల్లో 2 రంగుల్లో ఉండడం వల్ల వీటిని డైక్రోస్టాచిస్ అని పిలుస్తాము. అంటే డైక్రో అంటే 2 రంగులు అంటాము మనకు గ్రీకులో. అది 2 రంగులు ఉంటాయి కాబట్టి డైక్రోస్టాచిస్ అని పిలుస్తాము. ఇది మామూలుగా మనకి ఫ్యాబేసి కుటుంబానికి చెందినటువంటి ఈ కుటుంబం డైక్రోస్టాచిస్ సినేరియా. మామూలుగా ఇది చిక్కుడుకు చెందినటువంటి లెగ్యూమ్ సంబంధించినటువంటి చెట్టు అనమాట. ఇది ఎక్కువగా మనకి ఉంటాయి కాబట్టి మైమోజేసి ఉపకుటుంబానికి చెందినటువంటిది డైక్రోస్టాచిస్ సినేరియా బొటానికల్ పరిభాషలో. దీన్ని సికిల్ బుష్ అని కూడా పిలుస్తారు. చైనీస్ లాంతర్ చెట్టు అని పిలుస్తారు. కలహారి క్రిస్మస్ చెట్టు అంటారు. రకరకాలుగా పిలుస్తారు. ఈ చెట్టు భారతదేశం అంతటా కూడా వ్యాప్తి చెంది ఉంది. ట్రాపికల్ డెసిడ్యూస్ ఆకురాల్చి అడవుల్లో ఉన్నటువంటి అన్ని అడవుల్లో కూడా ఉంటాయి. ఎక్కువగా మన ప్రాంతంలో తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో చిట్టడవుల్లోనూ మరియు శివారు ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది. ఈ ఎక్కువగా పశుగ్రాసం మనం ఎక్కువగా వాడుతుంటాం. మనకి ఈ శివారు ప్రాంతాల్లో ఎక్కువగా ఈ మనకి కాయలు పశువులు తింటూ ఉంటాయి. అంతేకాకుండా అనేక రకాల ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. ఇది బెరడు కషాయాన్ని తీసుకున్నట్లయితే తలనొప్పికి, పంటి నొప్పికి, విరేచనాలకు. ఇంకొక విషయం ఏంటంటే ఎలిఫెంటాసిస్ బోధకాలు కూడా ఈ యొక్క బెరడు కషాయాన్ని మనం వాడుతూ ఉంటాం. అంతేకాకుండా ఈ వేరే యొక్క కషాయాన్ని కుష్టు వ్యాధి నివారణ, లెప్రోసిస్ సంబంధించినటువంటి చర్మ వ్యాధులు, సిఫిలిస్, గొనేరియా లాంటి వ్యాధుల్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం. అంటే ఇలాంటి మంచి ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ ఆకులు కూడా మనకి ఫిష్ స్టూపిఫైయింగ్ అంటే ట్రైబల్ పీపుల్ వాళ్ళు ఈ ఆకులు రాల్చి అందులో వేసినప్పుడు మడుగుల్లో చేపలు పైకి తేలుతూ ఉంటాయి. అంతేకాకుండా పర్యావరణ పరంగా చూసినట్లయితే ఇవి ఎక్కువగా వేరే బుడిపలు కూడా ఉండడం వల్ల వీటిలో నేలల సంరక్షణ అంటే మృత్తిక క్రమక్షయాన్ని తగ్గిస్తుంది. మృత్తిక క్రమక్షయాన్ని తగ్గించి మృతి యొక్క సారాన్ని కాపాడుతుంది. మృతిక కొట్టుకుపోకుండా కాపాడుతుంది. ఇలాంటి అనేక రకమైనటువంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నటువంటి చెట్టు వెలుతురు చెట్టు. కొంతమంది నమ్మకాలు కూడా ఉన్నాయి. ఈ చెట్టుని ఇంట్లో పెట్టుకుంటే మంచి జరుగుతుందని. కొంతమంది అంటే ఈవిల్ ఫోర్సెస్ అంటే చెడు శక్తులు రావని కొన్ని గిరిజనులు కానీ గ్రామీణ ప్రాంతాల వాళ్ళు నమ్ముతూ ఉంటారు. లేకపోతే దీన్ని వెలుతురు చెక్కను దగ్గర పెట్టుకుంటే, బార్కును బెరడును దగ్గర పెట్టుకుంటే అతిథి శక్తులు వస్తాయని కూడా నమ్ముతూ ఉంటారు. అవన్నీ పక్కన పెడితే ఈ చెట్టు చాలా అందంగా ఉంటుంది. గార్డెన్స్లో పెంచుకోవచ్చు. చాలా అందంగా కూడా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ కాంటెంట్ నచ్చినట్లయితే దయచేసి మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. వృక్ష ప్రేమికులందరికీ కూడా ఇది ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డాక్టర్ మూర్తి ప్లాంట్ వరల్డ్.